పోర్టులో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు. పోర్టులో బియ్యం పోయేదానికి జగన్మోహన్ రెడ్డి సంబంధమా? మీ ప్రభుత్వంలో బియ్యం పోతున్నాయంటే ఎమ్మెల్యేలు ఎవరు, ఎంపీలు ఎవరు, ఉప ముఖ్యమంత్రులు ఎవరు, ముఖ్యమంత్రులు ఎవరు? మీ పలుకుబడికి లోబడి దాటుకుంటాయా? లేకపోతే ఓడిపోయిన ప్రసాద్ రెడ్డికో, ఓడిపోయిన కన్నబాబుకో, ఓడిపోయిన రాంబాబుకో లోబడి బియ్యం దాటుకుంటాయా? అసలు బియ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతే ఎట్లా? ఈరోజు అయ్యన్న పాత్రుడు మాట్లాడినాడు, నిజమది. కేంద్ర ప్రభుత్వం రూపాయికి ఇస్తాండే బియ్యాన్ని 20 రూపాయలకు 22 రూపాయలకు ప్రజలే అమ్మేస్తున్నారు, డీలర్ కట్నే. కారణం, మీరిచ్చిన బియ్యం తినడానికి ప్రజలు సంసిద్ధంగా లేరు. ఇది నేను గతంలో ఎన్నోసార్లు చెప్పినా, నేను మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పినా. నేను ఈ ప్రభుత్వం ఇచ్చే బియ్యం తినడానికి వాళ్ళు సంసిద్ధంగా లేరు. వాళ్ళ దృష్టిలో అవి నాసిరకం, వాళ్ళ దృష్టిలో అవి కడుపును వస్తాయి, వాళ్ళ దృష్టిలో అవి మంచి బియ్యం కాదు, ధనవంతులు తినే బియ్యం కాదు. మీకొక బియ్యం, మాకొక బియ్యమా? అది బాగుండదు బువ్వ, అందుకే మేము తినం. దోశల కన్నా ఉపయోగిస్తాం, అమ్ముకుంటాం. డీలర్ ఇట్లా వేలు కూడా తీసుకుంటున్నాడు, సంచిలో కూడా పోసుకోలే. 10 రూపాయలు 20 రూపాయల చొప్పున వాళ్ళకి 5 కేజీలు 10 కేజీలు 20 కేజీలు ఎన్ని వస్తాయో దానికి లెక్క తీసుకుంటున్నారు. లెక్క తీసుకొని ఇంటికి పోతున్నారు. ఆ బియ్యం ఆడికి పోతాయి, నల్ల మార్కెట్కి పోతాయి. మళ్ళీ పాలిషింగ్ చేస్తారు, మళ్ళీ అంచెలంచెలుగా పొద్దుటూరు నుంచి మైదుకూరు, మైదుకూరు నుంచి కడప, కడప నుంచి హైదరాబాదు, అమరావతి, ఆ నుంచి పోర్టు, ఆ నుంచి ఇతర దేశాలకు. యథావిధి రొటీన్. తెల్లవారితే సూర్యుడు ఉదయించడం, సాయంకాలం అయితే పొద్దున్న గంట జరుగుతుందో బియ్యం అక్రమ రవాణా కూడా ఇట్నే జరుగుతూ ఉంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. మరి అక్రమ బియ్యం రవాణా ఆపాలా అంటే కదా ప్రజలను చైతన్యపరచండి. ఆ బియ్యం తినడానికి కావాల్సిన స్థితిని చేస్తారా? తినకపోతే వాళ్ళు తినడానికి కావాల్సిన బియ్యాన్ని ఇస్తారా? ఆ పరిస్థితి లేదంటే బియ్యం ఆపదలు చేసి డబ్బిస్తారా? లేకుంటే ఆ డబ్బును మరొకదానికి ఉపయోగిస్తారా? ఇవన్నీ గాలికి వదిలేసి బియ్యం పోతే జగనే, ధరలు పెరిగితే జగనే, కరెంటు బిల్లులు పెరిగితే జగనే, ప్రకాశం బ్యారేజీని దెబ్బ తగిలితే జగనే, ఆదాని జగనే, షర్మిలమ్మ జగనే, లడ్డులో కొవ్వు జగనే. ఏమన్నా ఇది అర్థం పర్థం ఉండే మాటలా? ప్రజలారా, మీరు చేయాల్సిన అభివృద్ధిని, మీరు ఇవ్వాల్సిన డబ్బును, సంక్షేమ పథకాలను, విద్యను ప్రజలకు అందించకుండా గాలికి వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని పనికిమాలిన విషయాలు, ప్రజలకు అవసరం లేని విషయాలను, అబద్ధాలను ప్రస్తావించి ఎన్నాళ్ళు ప్రజల కళ్ళకు గంతలు కడతారు? మీరు 6 నెలలు కట్టినారు, ఇంకొక 6 నెలలు కడతారు. మన తర్వాత సంవత్సరం తర్వాత మీరు ప్రజల కళ్ళకు గంతలు కట్టలేరు. ప్రజలు మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు. మిమ్మల్ని చెప్పిన హామీలను మెడలు వంచి నెరవేర్చమని కోరుతారు. మీరు చెప్పే డైవర్షన్ పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టు అని చెప్తారు. మీ పనికిమాలిన విషయాలు మాతో మాట్లాడద్దు, మాకు పనికొచ్చే విషయాలేదో, మాకు చేస్తామన్న విషయాలేదో మీరు చేయండి అని చెప్పి ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించే రోజు దగ్గరకుంది. వాళ్ళ చేత ప్రశ్నించబడేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.